బ్యాక్ టు న్యూస్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశ చూపి బాధితుల నుంచి లక్షల రూపాయలు అధికారులు వసూలు చేసిన వైనం పాలమూరు జిల్లాలో ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. జీవితంలో ఒక సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జిల్లా అధికారులు ఇష్టాసారంగా అమ్ముకున్నారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లపై విచారణ చేపట్టడంతో అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. పాలమూరు డబుల్ బెడ్రూమ్లపై బీఆర్కే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గత ప్రభుత్వంలో మహబూబ్ నగర్ లో పేదలకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పెద్దలకు కేటాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. లిస్టు తయారీలో పేదల పేర్లు నమోదు చేసుకున్న అధికారులు తీరా ఇల్లు కేటాయింపులు వచ్చేసరికి అసలైన లబ్ధిదారుల పేర్లు గల్లంతయ్యాయి. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో వీరన్నపేట, అయోధ్యనగర్, దివిటిపల్లి శివార్లో 4000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల కేటాయింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయని అసలైన లబ్ధిదారులు వాపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ కి పైసలు కట్టినాం అంటే వెంకటేష్ అన్న కట్టినాం 3,50,000 కట్టినాం. వెంకటేష్ అన్న కట్టినాం 3,50,000. ఆయన పార్దు సార్కి ఇచ్చిండు సార్, కానీ ఆయన ఇస్తాని ఇంకా ఇస్తలేడు సార్. అంటే 3 లక్షలు ఒకటేసారి ఒకసారి 2,50,000 ఇచ్చినాము. పట్టా చేసాడంట, ఇంకా పైసలు తొందర పట్టా చేసాకనే పైసలు ఇచ్చినాకనే పట్టా చేసాడంటే మళ్ళీ 1,00,000 రూపాయలు ఇచ్చినాం సార్. అప్పు తెచ్చి ఇచ్చినాం సార్. ఇప్పటికి ఇచ్చి ఒక 2 సంవత్సరాలన్నర అవుతుంది సార్. ఇంకా ఇస్తా అని ఇస్తలేరు సార్. ఇంతకుముందుకు ఎలక్షన్లు కాకముందుకు ఇస్తా అని చెప్పిండ్రు. ఒకటి పేపర్ ఇచ్చిండ్రు సార్. ఎలక్షన్లు కాకముందుకు ఈ పేపర్ ఇచ్చిండ్రు. తర్వాత ఈ పేపర్ ఇచ్చి తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక రండి అని చెప్పిండ్రు. ఇంకా అప్పుడు అయినా అది అయిపోయినాక కూడా ఇంకా ఇస్తలేరు సార్. డబ్బులకు ఆశపడిన రెవెన్యూ అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పెద్ద ఎత్తున అమ్ముతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. లబ్ధిదారులు కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడంతో విచారణ చేపట్టారు. విచారణలో గతంలోని అధికారులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇల్లు ఇస్తామని ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. 2012లో క్రిస్తాంపల్లి 523 సర్వే నెంబర్లో 60 గజాల స్థలం ఇచ్చిండ్రు. మన డికేఆర్ మేడం ఇచ్చిండ్రు. మినిస్టర్ ఉండే ఆమె అప్పుడు, మన సీఎం సార్ కేసీఆర్ సార్ అప్పుడు ఎంపీ ఉండే, ఆయన రాలేదు. మేడం ఒకతే వచ్చింది. దగ్గర 2,000 మందికి ఇచ్చింది సార్ పిల్లాట. ఆమె ఇచ్చిన తర్వాత ఆ పిల్లాట 2014లో ఇట్లా అయితే అనుకోలేదు మేము. తెలంగాణ అలాగే అయిన తర్వాత ఏమైందంటే, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత మీకు చిన్న 60 గజాల స్థలం కాదు, 60 వేసి 120 గజాలలో మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము. మీ ఉన్న భూమి మాకు పట్టా రిటర్న్ చేయండి, ఒరిజినల్ పట్టా, అందరు ఆధార్ కార్డులు, నోటరీ చేసి 2 సాక్షులు పెట్టేసి మాకు రిటర్న్ ఇవ్వండి అంటే మీ చేతులు ఏమో లేవు. రిటర్న్ ఇచ్చినట్టు ఇప్పుడు రసీదు ఇచ్చిండ్రు సార్. రిటర్న్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఇది. ఇచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పినారు సార్. 2018లో ఇస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు రాలేదు సార్. మహబూబ్ నగర్ తహసీల్దార్ కార్యాలయమే అక్రమాలకు అడ్డాగా మారిందని, ఈ కార్యాలయంలో పనిచేసిన అధికారులు ఎవరికి తోచిన విధంగా వారు అందిన కాడికి దోచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేటతేలమవుతుందని తహసీల్దార్ కార్యాలయంలో పై అధికారి నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు ఈ అక్రమాల్లో పాల్పంచుకున్నారని తెలుస్తోంది. ఈ అవినీతి అధికారులే అవినీతికి పాల్పడితే సామాన్యులకు ఎక్కడ సార్ న్యాయం జరిగేది? రాజకీయ నాయకులు తానుకోయి అడిగినా కూడా వాళ్ళు కూడా 2 లక్షలు 3 లక్షలు వాళ్ళ ఇల్లు అమ్ముకుంటే ఇంకా మా గోస పోయి ఎవరికి సార్ మేము చెప్పుకునేది? 5,10,000 రూపాయలు నేను ఇచ్చిన సార్. 5,10,000 రూపాయలు నేను ఇచ్చిన సార్. ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. వాళ్ళు డబ్బులు కూడా ఇస్తామని కూడా అనట్లేదు. వాళ్ళే గతంలో శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక కౌన్సిలర్కు 10 ఇండ్లు, ఎక్స్ కౌన్సిలర్కు 8 నుంచి 10 ఇండ్లు ప్రతి వార్డులో సప్లై చేసుకున్నారు. వాళ్ళకు అనుకూలంగా ఓట్ బ్యాంకు గురించి. సరే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చుకో, సరే నువ్వు ఎంతకన్నా అమ్ముకో అని మా దృష్టికి వచ్చింది. అలాంటిదే వనగంటి శంకర్ అట్లా ఉంటాడు వ్యక్తి. ఆయనకు 10 ఇండ్లు ఇచ్చిండు. ఆయన మాకు వాళ్ళ తమ్ముని ద్వారా మాకు చెప్పిపించాడు. ఇట్లా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, ఇట్లా సంగతి 2.5 లక్షలకు ఒక ఇల్లు అని చెప్పినారు. 3 ఇండ్లకు నేను పైసలు కట్టినా సార్. 5,10,000 కట్టినా. మిగతా పేమెంట్ ఇస్తా అని చెప్పిన.
ఈ ఫస్ట్ ఈ 2 ఇండ్లు అయితే రాని మిగతా పేమెంట్ ఇస్తా అని చెప్పిన ఆ ఇండ్లు రాలేదు గోసా రాలేదు సార్. కనీసం ఈ ప్రభుత్వంలోన కాంగ్రెస్ ప్రభుత్వంలోన రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని ఒక నమ్మకం ఉంది సార్. ఈ అక్రమాలపై అధికారులే కాకుండా మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇంటికి 2, 3 కేటాయిస్తూ పెద్ద ఎత్తున దందా చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. విచారణ పూర్తయితే గానీ ఎన్ని కోట్ల అక్రమాలు జరిగాయన్నది బయటపడతాయి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మా దగ్గర ప్లాట్లు తీసుకొని ఇస్తా అని చెప్పారు. అప్పుడు ఒక 7 మందికి మా వంట కార్మికులు కాకుండా కూడా ఆ రోజు 586 మంది లిస్టులో 7 మంది ఉండే. ఆ 7 మందిలో నా పేరు కూడా ఉంది. పోయినా తీసుకుందామన్న 7 మందికి తీసుకున్నాక మా మిత్రుని ద్వారా ఇల్లు అడుగుదామని చెప్పి సార్ని అడిగితే సరే ఈయనకు హ్యాండిక్యాప్డ్ కదా చేస్తా అని చెప్పి చెప్పిండు అన్న. మురళి అని ఆయన పేరు మురళి, సబ్ద కంపెనీ ఉంటుంది. ఆయన కూడా వంట పని చేస్తాడు. అయితే ఆయనకు అడిగితే సార్ ఏమన్నాడంటే సరే దీని మీద ఎండార్స్మెంట్ చేయించుకారా వెంకటేష్ అని చెప్పి చెప్తే శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నారు అప్పుడు పోయి ఎండార్స్మెంట్ చేయించుకొని రావడం జరిగింది. చేసిన తర్వాత తీసుకుపోయి ఇస్తే దావత్ అడిగిండు. 10,000 రూపాయలు పెట్టి దావత్ ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయలు పెట్టి దావత్ ఇచ్చినాక మాకు పార్థసారథి దిమ్మారావు గారికి వాళ్ళ ఇంటి దగ్గరనే ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంటికి తీసుకుపోయిస్తే వాళ్ళు దావత్ చేసుకున్నారు. 1,00,000 రూపాయలు ఈ పని అట్లా కాదు వెంకటేష్ ఎవరన్నా ఉంటే తీసుకొని రా, 1,00,000 రూపాయలు ఉంటే ఇస్తాము. ఆ విధంగా మాట్లాడడం జరిగిందన్న. ఫస్ట్ 1 లక్ష ఒక ఇల్లు ఇచ్చారు, తర్వాత 2 లక్షలు తీసుకున్నారు, తర్వాత 3 లక్షలు. అది 3 లక్షలు కంటిన్యూషన్ అయింది. 10 మందికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక 4 మిగిలిపోయారన్న. ఆ 4కి న్యాయం కావాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం అన్న. అంతే ఏం లేదు.